अस्मन् श्रीमन् महालक्ष्मी नमो नमः। महाकाली नमोस्तुते। ओम पार्वती अन्नपूर्णेश्वरी दयाकुलातारिणी नमो नमः। ओम श्री महालक्ष्मी गोपदेवी कमलप्रिये शिवलक्ष्मी देवतये अस्मन् नमो नमः। अस्मन् नमोस्तुते। श्री परमेश्वरी पार्वती नमो नंदिनी नमो नमः। ओम सहस्ररूपे नमोस्तुते। ओम नमो नमः। ओम तेनोद्भवानि स्वप्नानि समाप्रारम्भयामि। श्री महागौरी नमो नमः। ओम पार्वती परमेश्वरी अस्मन्नमोस्तुते। ओम महाकाली नमो नमः। ओम श्री महालक्ष्मी देव्यै नमः। ओम स्मरणामि। ओम महारूपे शिवनारूपाभ्यां या देवी सर्वमङ्गलां तयोः सर्वतो जयमङ्गलम्। महाकाली महालक्ष्मी शिवोद्भवा स्मरणामि समर्पयामि। श्री महाकाली नमो नमः। ओम श्री महालक्ष्मी देव्यै नमः। श्री नमस्काराणि समर्पयामि। श्री पार्वती परमेश्वरी नमोस्तुते। श्री महाकाली नमो नमः। श्री महालक्ष्मी देव्ये नमोस्तुते। ओम परमेश्वरी नमो पार्वती अनुग्रह नमोस्तुते। నేను గుడికి పోతాము అనుకున్నా మళ్ళీ ఏమో తిప్పి పోలేదే కోతులో ఉందా పూజ చాలా సేపు అయింది వచ్చి కోత పోయినా మళ్ళా వస్తాను వదతాలే మళ్ళీ ఎండగా ఉంది
నాగేనక్క పోవాలి కూర్చో. నేను మళ్ళా తెస్తాము అయిపోయినాక పంపిస్తాము నీకు బ్యాంక్ పంపిస్తాము అంటే సరే సరే అదే చేస్తా అది చేసేది అక్షతలు బాగా అది ఒకసారి అక్షంతలో ఒకసారి పూజ చేసుకుంటాం అక్షంతలో పూలు ఒకసారి ఒకసారి పాలు నాగేనక్క కూర్చో ఏం చేయాలి పోయాలి రేపు ఫ్రిడ్జ్లో ఆకులు ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఆకులు ఉన్నాయి కదా అక్క కూర్చోక్క నాగేనక్కో పట్టుకుంటా ఇంటికంటే పంపిస్తామా ఓం కమలయే నమో పూజయామి నమ నమః గంధం పూజయామి లోకమాత్ర నమః గంధం పూజయామి పూజయే నమః చతుర్థగ్రంథిం పూజయామి अस्मन् नमोस्तुते महालक्ष्म्ये नमः पंचग्रन्थिं पूजयामि क्षीराद्वैतमये नमः पुष्टिमगन्धं पूजयामि विशाक्षये नमः सप्तगन्धिं पूजयामि चन्द्रसरोवरये नमः लक्ष्मणगन्धं पूजयामि हरिवल्लभये नमः नवगन्धं पूजयामि श्री वरलक्ष्मी देव्ये नमः ओम त्वरा पूजां च करिष्ये अस्मन् नमोस्तुते परमेश्वरी नमो नमः अस्मन् नमोस्तुते श्री पार्वती परमेश्वरी नमो नमः मत्सुलि ओम नमोस्तुते ओम परमेश्वरी नमो नमः ओम कमलये नमः प्रथमगन्धं पूजयामि तातोरं निदेशि अस्मन् नमोस्तुते रमये नमः द्वितीयगन्धं पूजयामि ओम लोकमात्रे नमः तृतीयगन्धं पूजयामि ओम विश्वजनन्ये नमः चतुर्थगन्धिं पूजयामि अस्मन् महालक्ष्म्ये नमः पंचगन्धिं पूजयामि अस्मन् शिरोद्भवये नमः ओम ग्रन्थं पूजयामि ओम साक्षये नमः अस्मन् सप्तगन्धिं पूजयामि चन्द्रये नमः अस्मन् महालक्ष्म्ये नमः अष्टमग्रन्थिं पूजयामि ओम वल्लभये नमः ओम श्रीमन् नवग्रन्थिं पूजयामि श्री वरलक्ष्म्ये नमः अस्मन् पूजां करिष्ये श्रीमन् वरलक्ष्मी पूजां च कारयेतु ఇవన్నీ అక్కడ పెట్టేసుకో కావాలి పెట్టేసుకో
మంచిది రే పోయి చెట్టు కాదు ఉంటాయి ఇంతేమన్నా రాము గారు కానీ ఎవరి కాడన్నా ఉంటుంది మంచి నమ్మకాయలు మర్చిపోతుంది బండి పడతాయి బోర్డు తెచ్చుకోవాలి లేకుండా బాగుందా అందులో ఆయన గుర్తు తెచ్చేస్తాను ఓం దుర్గయే ఓం దుర్గయే నమః ఓం శివయే నమః ఓం వరలక్ష్మీయే నమః ఓం మహాగౌరియే నమః ఓం చిన్నికయే నమః ఓం సర్వకర్మపదయే నమః ఓం దేవతయే నమః ఓం భూమిజయే నమః ఓం నిర్గుణయే నమః ఓంకరయే నమః ఓం సర్వకర్మమర్దినే నమః ఓం సర్వలోకప్రియయే నమః ఓం మహామాత్రే నమః ఓం గుణశ్రయే నమః కర్మజ్ఞానప్రదయే నమః కామాక్షయే నమః శాంకర్యే నమః శాంభవ్యే నమః శాస్త్రమయే నమః ఓం నిత్యయే నమః ఓం బ్రహ్మరాంబికాయ నమః ఓం జ్ఞానరూపయే నమః ఓం నిరాకరయే నమః ఓం భక్తవిష్ణుప్రదయే నమః బోధాత్మకయే నమః బోధమాత్రే నమః మోహదయే నమః ఓం శుభయే నమః ఓం శుభ్రయే నమః సూక్ష్మయే నమః ఉన్మగ్నమయే నమః నీలాసంకసయే నమః నిత్యానందయే నమః హరయే నమః ఓం పరయే నమః సర్వజ్ఞానప్రదయే నమః ఓం అనంతయే నమః ఓం సత్తయే నమః ఓం దుర్లభరూపిణ్యే నమః ఓం సరస్వతయే నమః ఓం సర్వగతయే నమః ఓం సర్వభీష్టప్రదయే నమః ఓం మహాకాళియే నమః ఓం మహాదుర్గయే నమః ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః ఓం పార్వతీ అన్నపూర్ణేశ్వరి నమోస్తుతే శ్రీ వరలక్ష్మీ దేవ్యే నమః అస్మన్ పరిశాంత పూజయాంత గౌరాంత పూజయాంత శ్రీమన్ క్షీరోద్భవా సమర్పయామి అస్మన్ కర్మం కరిష్యామి కుంకుమార్చన పూజాంత కారయేత్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః పార్వతీ పరమేశ్వరి పరమేశ్వరి జగజ్జనని అంబికా నమో నమః ఫోన్ చెయ్యా ఫోన్ నంబర్ మన ప్రసాద్ అన్న భార్య వాడిని పంపించింది కూర్చోడా వీడియో చేస్తున్నాం తీసుకొచ్చి పో కూర్చొని ఉండదా ఓ నువ్వు అక్కడ నువ్వు పోవాక నువ్వు కూర్చో కూర్చో సరే వాడిని పంపి వాడు నువ్వు బాగుంటాను రాకపోతే దాని రాకపోతే కూర్చోండి నువ్వు వాళ్ళు కూర్చోవాలి వాడది పక్కన చదువుకున్నాను శ్రద్ధగా ఆలోచించింది చెప్తున్నారు చెప్తాను వయ్యా ఓం శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహ కథా ప్రారంభ నైని శరణ్యంలో శోకా నది మహమ్మున సుత మహర్షి ఈ విధంగా అన్నాడు. ఓ మునిశేషులారా, స్త్రీలకు సర్వ శోభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు.
లోకాపకారం కోసం ఆ వ్రతాన్ని మీకు ఎప్పుడు దూరంగా తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పూర్వము పరమేశ్వరుడు కైలాసంలో సింహాసనం ఆశీసుడై ఉండగా ఇతరాది దేవతలు దిక్పాలకులు నర్మదా నది నుండి మహానిష స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ ఆనందం సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నాదా, స్త్రీలు సౌభాగ్యాలు పొంది వ్రతం చేయాలంటే తగిన వ్రతం ఒకటి తెలియజేయాల్సిందిగా అడిగినది. ఆమె మాటలు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, దేవి నీకు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగాలు కలిగి చేసే వరలక్ష్మి వ్రతం అనేది ఒకటి ఉన్నది. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం చేయాలి అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి వరలక్ష్మి వ్రతం అదే విధంగా ఎవరిని ఆరాధించాలి, వ్రతోదానం కూడా తెలియచేయండి అన్నది. పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ, దేవి పూర్వం ఈ వ్రతం ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ గొప్ప శ్రీ సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో జీవనం సాగించింది. ఆ కథ నీకు వివరంగా చెప్తాను, మిమ్మల్ని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము మగధ దేశంలో కూడిన అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె గొప్ప పతివ్రత, సుమశాల, భక్తి గౌరవాలు యోగ్యురాలు. పతివ్రత నిత్యం 16 కర్మ నిద్ర నుండి లేవగానే భక్త పాదాలను నమస్కరించి ఇంటి పనులు అన్నింటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరినీ ప్రశంసకు గురి చేసింది. ఒకసారి రాత్రి చారుమతి కళలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీ దేవతను, నీ యందు నా అనుగ్రహం కలిగినది, నీవు నా వ్రతాన్ని ఆచరింపు. శ్రావణ మాసం పుణ్యముకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు, నీ కోరిన వరాలను కానుకలను ఇచ్చేది అని చెప్పి ఆమె అంతార్థమైనది. చారుమతి తన సంపూర్ణంగా ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ దేవతను పూజించి నమస్కారం చేసింది. ముందో కాలను కీర్తించబడే ఓ పుణ్యమూర్తి, స్త్రీల సౌభాగ్యాలను యుద్ధగావించేవో విష్ణు నివాసిని, ఓ తల్లి, నా పూర్వజన్మ స్ఫూర్తం వలన నీ దివ్య దర్శన భావం నాకు కలిగింది. శరణు శరణు అని విధాల శ్లోకాలతో ఆవిడ పూజించసాగింది. వెంటనే చారుమతి మేలుకొని అదంతా అలగజేసుకొని తనకు వచ్చిన భక్తులను అత్తమామను తెలియజేసింది. వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి చేసుకునే విధానానికి తగు ఏర్పాట్లు చేయసాగారు. చారుమతి ఇరుగు పొరుగు వారందరినీ మరియు బంధుమిత్రులను కూడా ఈ విషయాన్ని తీసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిర్ణయించుకొని శ్రావణ మాసంలో శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసే శ్రావణ శుక్రవారం వచ్చింది. అనగా ఇరుగు పొరుగు స్త్రీలు, బంధువులు అందరూ సూర్యోదయానికి ముందు నిద్ర లేచి కార్యకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యాలు ముగించుకొని నూతన వస్త్రములను కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశం నందు గోమయములు ఆరికి ముగ్గులు తీర్చినది. ఆ ప్రదేశంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి దానిని ఒక కలిసిని ఏర్పాటు చేసి కలిసించులో పంచపలలు, రావి, దుబ్బ, మద్ది మొదలగు పంచ కలశాలను ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని త్రయంబకే అస్మన్ పరమేశ్వరి అంటూ సాగసాగింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సారకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతని ఆహ్వానించి ప్రచించు సాగింది. నారాయణి ప్రియదేవి సుప్రీత సేవ శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడశోపగా పూజించారు. 9 గోగుల తోరణను కుడి చేతికి పట్టుకొని తాము తయారు పంచల ప్రమాణాలను వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేశారు. వరకి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరూ కాళ్ళకు జల్లు మన శబ్దాలతో ఆభరణములు రెండవ ప్రదక్షిణము వారిని ఎంతో ముచ్చడిగా చూడసాగినది. సర్వాభములు ధరించి శ్రీ మహాలక్ష్మి ఎంతో వెనుగసాగింది. వ్రతము పూర్తయిన తర్వాత తమచే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన గ్రామమూర్తులను పూజించి దక్షిణ తాంబూలను ఇచ్చి వరలక్ష్మీదేవి మీ భక్త భోజనములను బంధుమిత్రులను ఆస్వాదింపసాగింది. దేనిని మనసును ధ్యానిస్తున్నారో ఒకరు మహో చారుమతి ఒకే భాగ్యం కదా, తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగినదని చారుమతిని సంతోషంగా పోడుచు ఎవరిని ఇళ్లకు వారు సాగబోయారు. చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో శ్రీ సంపదలతో సుఖజీవనం సాగించి
అనంతరం ముక్తి పొందితిరి. కావున ఓ దేవి, ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదములు వలన సకల సౌభాగ్యాలు కలుగును. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేసేదని సుత మహాలక్ష్మి అందరికీ తెలియజేశారు. వరలక్ష్మి కథ సమాప్తము. మూడు అక్షంతరాలు తీసుకోండి. ఓం నమో నమః. ఓం సర్వేశ్వరి శివజ్యోతి శివకారిణి శ్రీ మహాలక్ష్మి నమో నమః. అందరి పైకి మా అందరు తిరగండి. ఓం చెప్పుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమః. వరలక్ష్మి పూజ్యాంత కారయేతు. లక్ష్మి పట్ల మీరు నమస్కారం చేసుకోండి. కలిసి నీరైన చూడలే పైన అమ్మవారు కలిసి చైనా కొట్టే తీసుకోవాలి. అయిపోయింది. లేదు దాంట్లో ఉండేది. అది నువ్వు చెప్పేది అన్నవరం సత్యనారాయణ స్వామి అయితే 5 కథలు. 5 కథలు. అది ఒక కథే. 5 కథలు చదవమంట. 5 కథలు చదవమంట. సత్యనారాయణ స్వామి మహాలక్ష్మి అయిపోతుంది. కావాలి ఒక ఇండియా రికార్డు తెచ్చుకొని ఇస్తున్న పడుకున్నాను. ఈ అక్షంతలు దాంట్లో పోసుకొని గిన్నెలైనా పోసుకో. గ్లాస్లో వద్దులే. తీయాలా తీసుకో. తీసుకో. తోరణం పట్టుకొని అక్షంతలు ఇవ్వమంటున్నాడు స్వామి. తెలియదులే. ఓం పరమేశ్వరే అస్మన్ నమో నమః. ఓం కర్మగంధాని శ్రీ పరమేశ్వర్యే నమః. తోరణం చ పూజ్యం చ కారయేత్ పరమేశ్వరే నమో నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహ నమోస్తుతే. శ్రీ అక్షతాని ధారయామి. అక్షతాని పూజయామి. నమస్కారం చేసి గుడి ఎక్కడ ఉందా? నేను తీసుకో. ఎవరు ఆయన తెలియదు, నేను చూసిన.
మొదటి ఫోటో నేను చేస్తున్నా నేనే కట్టాలా నాకు కట్టాలా నేను కట్టాలి వాళ్ళకి కట్టాలి లెటర్లు ఎవరు కట్టారు? ఎక్కే పెట్టాలి పక్కకి పెట్టేసి అక్కడి చక్కకి పెట్టేసి మోహన్ అన్న బాగా తెచ్చుకుంటే ఇంకా పెడతాను వస్తుంది. ఫస్ట్ మళ్ళీ అయితే వాళ్ళు తీసుకోవాలి. 9 మందిని పిలిచిన ఏడా ఊరంతా 9 మంది అంటే నువ్వు 3 గంటలు పెట్టేసి వస్తారు. అందరూ పడుకోవట్లేదు తినేసి. మా విజయాన్ని పిలిచిన ఇక్కడ పక్కన పిలిచిన దయాకరణ గారిని పిలిచిన వాడు పొద్దున్న అయిపోయి ఉంటుంది అనుకుని ఉంటారు. పట్టిందే 12 గంటలకి శ్వాస తెప్పించి ఇంటి గంటలు చూడదాం ఇటు నిలబడు అంతే. కొన్ని అనుకుంటే వచ్చేదానికి 10 స్టార్ట్ 10 గంటలు ఖాళీ అప్పుడు స్టార్ట్ చేద్దాం ఇలా రాయ కాకపోతే భూమి నాకు చేసి పోలేదు మనం ఇంకా ఇలా ప్రసాదాన్ని రెడీ చేసుకుంటాం ఆకులు చిన్న అబ్బాయి చెప్పు పక్కకి విజయమ్మ ఎప్పుడు ఇవ్వాలి స్వామి ఎప్పుడు ఇవ్వాలి చూడు లాభం తీయాలి మచ్చాన్ని పండుగ పోతే చెప్పాలి తెలుగుకి అడిగేశారు కదా. కూర్చున్నాడు ఆయన. ఎవరికి మేము అన్నాం కదా అప్పుడా? లేదు ప్రసాదం పెట్టి కొంచెము సుప్తిగా కొంచెం చేసుకొని వెళ్ళిపోతాం అంతేగానే తినాలి ప్రసాదం కాదు ప్రసాదం అయినా కొంచెం పెట్టు సుప్తిగా పెట్టు తినేసి వెళ్ళిపోతాం. వెనకాల అవుతుకోండి అది కట్ట అదంతా అనుకున్నది వస్తుంది కన్ను ఎరేట్లు వస్తాయి. నేను ఇప్పుడు 6 గంటలకు వచ్చా బయటికి ఇట్లా నుంచి 6 గంటలకు వచ్చా బయటికి అప్పుడు నుంచి బయట ఉండదు గుడ్లో ఉన్నాను అదే ఆశ్రయింది అక్కడ చెట్టు కింద వచ్చేసింది ఏమో డోర్ తీసుకున్నారా? ఈ పని చేయదు పోయింది
నేను పిజ్జా అనుకుంటున్నా కాదు. పిజ్జే బియ్యం అయిపోయింది ఇప్పుడు అది ఇందాకే తీసేదాన్ని. చూసాను నేను కూడా పిజ్జా కాదు. పెద్ద పిజ్జా అనుకున్నా 2 డోర్లు పిజ్జా ఎప్పుడైతే అబ్బాయి ఇల్లు అనుకుంటున్నా నేను. నేను డోర్ తీసేస్తున్నారు నేను డోర్ చూడ ఆ పిజ్జని చూసి పెద్ద పిజ్జా ఇచ్చింది బీరువా అయిపోయింది చిన్న బీరువా ఎవరు యామి అంటే మీదేనా మాదే నాకదా పోయింది ఏంటంటే కరెంటు అప్పుడు స్టాండ్ గమానం చూడు అప్పుడు పోయింది మళ్ళా దాంట్లో ఏమో నోట్లు బాగుంది కూలింగ్ ఎక్కుతుంది చూడు అది బాగుంది బీజేపీ కోసం చేయిస్తా ఉంది దానికి నీకు నెల కట్టలేదు వస్తుంది. బాగా చాలా కరెంటు బిల్లు వస్తుంది సాము. నేను చెప్పేది ముందు వరకు కాదు, దాని వరకు 2 నెలలు వస్తుంది. ఖచ్చితంగా. మన ఇంట్లో ఎక్కువ ఫ్రిడ్జ్ ఏసీకే ఒకటి తక్కువ వచ్చేస్తుంది ఒకసారి పెట్టి ఇంకా 5 కథలు ఉన్నాయి ఈ సార్కి 5 కథలు నేను ఆశ్రమం అవుతుంది ఆయన ఎండకు వచ్చాడు తీసుకుంటాను మనం దాటి వచ్చేసింటే ఏ ఇబ్బంది లేదు దాటి రాకపోతుంది పోయి అట్లా చేశాను నాకు కూడా అదే పరిస్థితి అయింది ఎక్కడ తినేసి నాన్న